ఉన్నాయా మీకు? రింగ్ రోడ్లు మొత్తం అదృశ్యం చేయాలి మీరు. అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని తీసేయాలి బిడ్డ, తీసి చూడండి ఒకసారి. సైబర్ సిటీ, అలాగే స్పోర్ట్స్ సెంటర్ మీద గుడ్డలు కప్పి చూడండి మీరు. చెప్తా అక్కడికే వస్తాను. ఇటుకిటికి పేర్చినట్టు ఆయన చేసిన కష్టం ఒక చరిత్ర. చింపేయాలంటే చించిపోయేది కాదు చంద్రబాబు నాయుడు గారి చరిత్ర. ఎవరో పుట్టిన బిడ్డలకి, ఎవరికో పుట్టిన బిడ్డలకి తండ్రులు మనం చెప్పుకుని బతికిపోతుడు కొంటారు. ఆయన కట్టిన కట్టడాలలో మీటింగ్లు పెట్టుకుని ఆయన విస్మరిస్తున్నారు. ఆయన గల్లీ బుద్ధులు చూస్తుంటే నాకు జాలేస్తుందిరా బాయ్. ఆయన ఏమైనా ఒళ్ళేటోడా? బుద్ధిగాని పని చేసుకునేటోడు, పక్కటోళ్ళ మీద ఏడ్చేటోడు కానీ కాదు, పక్క పరిశ్రమలు తెచ్చేటోడు, ఢిల్లీ గల్లీలో కాళ్ళు మొక్కేటోడు కాదు, న్యూయార్క్ గల్లీలలో తిరిగి పెట్టుబడులు రాబట్టేవాడు మన చంద్రబాబు నాయుడు. మూడొస్తే పండుకునేటోడు కాదు, మూడొస్తే స్టేట్ కోసం ప్రపంచం నలుదిశలో తిరిగేటోడు. అదే ఐటీకి స్పెల్లింగ్ అని రోజుల్లో మీకు స్టేట్కి ఐటీకి డెఫినేషన్ నేర్పించాడు చంద్రబాబు నాయుడు. అలాగే మన దేశంలో ఉన్న అతిపెద్ద రింగ్ రోడ్డుకి రూపకల్పన చేసిన ఆయన అవుటర్ చేయాలని చూస్తే మీకంటే అవుట్ అండ్ అవుట్ కమెడియన్స్ ఉండరిగా. అలాగే మన మోడీ గారు గర్వంగా చెప్పుకునే ముగ్గురు నారీ మండలాల, అది ఒకటి మన నేహా సైబాలు, అలాగే పివి సింధుని గోపీచంద్ అకాడమీ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిండు. అలాగే మహిళా సాధికారతకు ఆయన దారి చూపిండు చంద్రబాబు నాయుడు. అస్తవ్యస్త ఆర్థిక పరిస్థితుల్లో అల్లాడుతున్న ప్రస్తుత అమెరికా అధ్యక్షుడి పోరిని ఆడ బిడ్డలు తీసుకొచ్చి మీ బిల్డప్ లేని పై నాకు అర్థం కాదు. అదే హైదరాబాద్ మహానగరాన్ని సైబరాబాద్ మహానగరంగా ప్రతిసృష్టి చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. చెప్పినా నేను నిన్న కూడా ఇక్కడ బాహుబలి సినిమాలో, అలాగే ఎలాంటి మహేశ్వతి సామ్రాజ్యానికి ప్రభువు మల్లాల దేవుడైనా ప్రజలకు ఇష్టపడింది బాహుబలి. అలాగే బాహుబలి యొక్క కళల సామ్రాజ్యంలో మల్లాల దేవుడు కాపురం ఉంటే జనాల కళ్ళలో కొలువు తీరుండు బాహుబలి. అటు ఇందాక చెప్పినాను, వినేటోడు చెప్పేటోడు ఏదో ఎంత చెప్తాడు, వినేటోడికి ఇచ్చేస్తుండాలని. అదే ఆయన మీది లాటరీ, ఆయనది హిస్టరీ. చంద్రబాబు నాయుడు గారిది చరిత్ర. ముఖ్యంగా నేను చెప్పాను నా ఉపన్యాస ప్రారంభంలోనే, తెలుగుదేశం పార్టీకి కంచుకోట మన కూకట్పల్లి, మన శేర్లింగంపల్లి నియోజకవర్గం అని. మరి నాడు తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచి టీఆర్ఎస్ పార్టీకి వలసపోయిన నమ్మక ద్రోహులు, నయ వంచకులకు మీరంతా బుద్ధి చెప్పాలని సభాముఖంగా మేమందరం తెలియజేసుకుంటాం. అత్యధికమైన మెజారిటీతో గెలిపించారు మీరంతా. మరి ఈరోజు ఏదేదో కారు గుత్తలు కూస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఉండదని. అరే ఒక కులానికి పుట్టిన పార్టీ కాదు తెలుగుదేశం, కూలిపోనికి. ఒక మతానికి పుట్టిన పార్టీ కాదు తెలుగుదేశం, మట్టిలో కలిసిపోనికి. ధనదానంతో పుట్టిన పార్టీ కాదు తెలుగుదేశం, అడ్డదారులు చూసుకోనికి. అలాగే నాయకుల కోసం పుట్టిన పార్టీ కాదు తెలుగుదేశం, వలసపోతే నట్టేట మునిగింబోనికి. హైదరాబాద్ నగర నడిబొడ్డులో పుట్టింది తెలుగుదేశం పార్టీ. అలాగే మిగతా పార్టీలలో పదవుల కోసమో లేకపోతే కాంట్రాక్టుల కోసమో పెంపర్లాడే కార్యకర్తలు కాదే కాదు. టీడీపీ కార్యకర్తలంటే పవర్లో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తెలుగు నేల మీదే కాదు, ఎప్పుడు ఎక్కడ తెలుగు వారికి కష్టం వచ్చినా బెంగళూరు, మెడ్రాస్ దాకా పోయి పోరాడింది తెలుగుదేశం పార్టీ. ఉత్తరాఖండ్ దాకా పోయి కూడా సహాయం చేయగల పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ. ఇక్కడే కాదు, అంతెందుకు విదేశాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సేవలు నిరంతరం మహోజ్వలమైన సిద్ధాంతంతో పుట్టింది మన తెలుగుదేశం జెండా.
అలాగే సుడి గుండాలు వచ్చినా సునామీలు వచ్చినా కూడా మన తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుందని ఈ సభాముఖంగా మీరంతా కూడా ప్రమాణం చేయాలని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. మేము మారాము, మేము బతికినా సచ్చినా తెలుగుదేశం కోసమే. మా గుండె ఆడినా ఆగినా పసుపు జెండా కోసమే. తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అమెరికా కావచ్చు, మేమంతే. మా దేశం తెలుగుదేశం. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రసాద్ గారిని మరి ఆయన కూడా ఎంతో ఆధ్యాత్మిక చింతన తులసి వనం అని ఒక ఆధ్యాత్మికమైన వెంకటేశ్వర స్వామి గుడిని అక్కడ ప్రతిష్ఠించి కట్టి మరి ఇక్కడి నుంచి కూడా అంటే నేను అన్నాను ప్రజల దేవుళ్ళు సమాజం మీద ఏమన్నా ఏదైతే నాన్న ఉందో ఎంతో ఆధ్యాత్మిక చింతన ఉన్న వ్యక్తి, అలాగే ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా మీకు పరిచయం చేస్తూ, అలాగే ఎంతో మంది ఉన్నారు మన నాయకులందరూ కూడా. ఇక్కడ కనుమూరి బాపిరాజు గారు వచ్చారు, అలాగే ఇక్కడ భాను గారు ఉన్నారు, భానుస్వామి గారు, ఇక మన కేఎస్ రాజు గారు, అందరూ కూడా కాంగ్రెస్ మిగతా అన్ని కూటమి పార్టీల కార్యకర్తలు ఇతర నాయకులు అందరూ ఉన్నారు ఇక్కడ. అందరికీ కూడా ఈ కూటమి అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ముఖ్యంగా ఇది డెమోక్రసీ కంపల్షన్. అంటే ఈ యొక్క రాష్ట్రానికే కాదు మొత్తం దేశానికి కూడా న్యాయం చేయడానికి, దేశాన్ని కూడా కాపాడటం కోసం ఈ యొక్క కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగు వాడికి ముఖ్యంగా ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు అన్యాయం జరిగినా కూడా అందరినీ కలుపుకుపోయి తెలుగు వాళ్లకు న్యాయం చేయడం అన్నది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఆనాడే నాన్నగారు నేషనల్ ఫ్రంట్ అని ఒక ఫ్రంట్ను ఏర్పాటు చేసి పోరాటం జరిగింది. ఈనాడు మరి ఈ సిద్ధాంతపరంగా కాకుండా మనమంతా ఒకటై ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దించి వాళ్ళకు కూడా గుణపాఠం చెప్పడానికి కోసం ఈ యొక్క ఫ్రంట్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి మన అభిమానులు ఉన్నారు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు, అందరు కూడా ఒకే తాటిపై రేపు ఎన్నికల్లో మీరు వేయడమే కాదు ఓట్లు, అందరి చేత కూడా ఓట్లు వేయించాలని మీ అందరికి తెలియజేసుకుంటూ, మరొకసారి మీరంతా చూపిస్తున్న ఈ ఆదరాభిమానాలకి, మీ యొక్క అండదండలకి, మీ పూతండలకి, మీ వాత్సల్యానికి, మీ ప్రోత్సాహానికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, రేపు రానున్న ఎన్నికల్లో మీ యొక్క విలువైన పవిత్రమైన ఓటును మన సైకిల్ గుర్తుకే వేసి ఆనంద్ ప్రసాద్ గారిని, మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన ఆనంద్ ప్రసాద్ గారిని అత్యధికమైన మెజారిటీతో తెలుగుదేశం పార్టీకి అఖండమైన విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్, జోహార్, జోహార్. జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మాట్లాడతాడు మళ్ళీ కేబుల్ తీసుకోవచ్చు, వాడు ఎట్లా మళ్ళీ మాట్లాడితే